ప్రైవేటు డాక్టర్లు చేయలేని పనిని గాంధీ ఆసుపత్రి వైద్యులు చేసి చూపించారు. స్థానిక బోయగూడలో నివసిస్తున్న గడ్డం త్రివేణి, మస్తాన్ రావు దంపతులు 10 ఏళ్లుగా సంతానం కోసం ప్రయత్నిస్తున్నారు. వారి 10 ఏళ్ల నిరీక్షణకు గాంధీ హాస్పిటల్లో శుభం కార్డు పడింది. గాంధీ హాస్పిటల్లోని ఐవీఎఫ్ సెంటర్లో ఐవీఎఫ్ చేయించుకున్న చికిత్స ఫలించి బుధవారం అదే హాస్పిటల్లో కవల పిల్లలు జన్మించారు. ఇక ఒక బాబు ఒక పాపతో ఇప్పుడు ఆ దంపతులు సంతోషంగా ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఇదే చికిత్సకు 10 లక్షల నుంచి 12 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉండగా గాంధీ హాస్పిటల్లో పూర్తిగా ఉచితంగా చికిత్సతో పాటుగా డెలివరీ కూడా చేశారు. అవసరమైన అన్ని మెడిసిన్స్ ఉచితంగా అందజేశారు. వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్న ఈ దంపతులు 10 ఏళ్లుగా సంతానం కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలో ఎన్నో ప్రైవేట్ ఆసుపత్రులు తిరిగి చికిత్సలు చేయించుకున్నప్పటికీ ఫలితం రాలేదు. బయట ఆసుపత్రుల్లో 13 సైకిళ్లు, ఓవ్యులేషన్ ఇండక్షన్, ఒకసారి ఐఓఐ చికిత్స చేయించుకున్నా సంతానం కలగలేదని త్రివేణి దంపతులు వెల్లడించారు. చివరకు గాంధీ ఆసుపత్రి ఐవీఎఫ్ సెంటర్ ను ఆశ్రయించగా వైద్యులు పరీక్షలు చేసి సమస్యను గుర్తించి ఐవీఎఫ్ చికిత్స అందజేశారు. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చినప్పటికీ నుంచి డెలివరీ వరకు గాంధీలోనే అవసరమైన వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం తల్లి, శిశువులు ఆరోగ్యంగా ఉన్నట్లుగా డాక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, ఐవీఎఫ్ సెంటర్ హెడ్ డాక్టర్ టి శోభ, డాక్టర్ ఫాతిమా, డాక్టర్ శివకృష్ణ, నర్సింగ్ ఆఫీసర్ లావణ్య, సిబ్బందిని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ అభినందించారు. గాంధీ ప్లేట్బోల్డ్ హాస్పిటల్లో తాము ఏర్పాటు చేసిన ఐవీఎఫ్ సెంటర్లు ప్రజలకు ఉపయోగపడుతుండడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అత్యాధునిక సంతానోత్పత్తి చికిత్సలు విజయవంతంగా అందుతున్నాయని, పేదలకు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లోని ప్రభుత్వ గాంధీ ఆసుపత్రి వైద్యుల ప్రతిభ మరోసారి వెలుగు చూసింది. ప్రైవేటు డాక్టర్లు చేయలేని పనిని గాంధీ ఆసుపత్రి వైద్యులు చేసి చూపించారు. స్థానిక బోయగూడలో నివసిస్తున్న గడ్డం త్రివేణి, మస్తాన్ రావు దంపతులు 10 ఏళ్లుగా సంతానం కోసం ప్రయత్నిస్తున్నారు. వారి 10 ఏళ్ల నిరీక్షణకు గాంధీ హాస్పిటల్లో శుభం కార్డు పడింది. గాంధీ హాస్పిటల్లోని ఐవీఎఫ్ సెంటర్లో ఐవీఎఫ్ చేయించుకున్న చికిత్స ఫలితం బుధవారం అదే హాస్పిటల్లో కవల పిల్లలు జన్మించారు. ఒక బాబు ఒక పాపతో ఇప్పుడు ఆ దంపతులు సంతోషంగా ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఇదే చికిత్సకు 10 లక్షల నుంచి 12 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉండగా గాంధీ హాస్పిటల్లో పూర్తిగా ఉచితంగా చికిత్సతో పాటుగా డెలివరీ కూడా చేశారు. అవసరమైన అన్ని మెడిసిన్స్ ను ఉచితంగా అందజేశారు. వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్న ఈ దంపతులు 10 ఏళ్లుగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో ప్రైవేట్ ఆసుపత్రులు తిరిగి చికిత్సలు చేయించుకున్నప్పటికీ ఫలితం రాలేదు. బయట ఆసుపత్రిలో 13 సైకిళ్ల ఓవ్యులేషన్ ఇండక్షన్, ఒకసారి ఐయుఐ చికిత్స చేయించుకున్నా సంతానం కలగలేదని త్రివేణి దంపతులు వెల్లడించారు. చివరకు గాంధీ ఆసుపత్రి ఐవీఎఫ్ సెంటర్ ను ఆశ్రయించగా వైద్యులు పరీక్షలు చేసి సమస్యను గుర్తించి ఐవీఎఫ్ చికిత్స అందజేశారు. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ వరకు గాంధీలోనే అవసరమైన వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం తల్లి, శిశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, ఐవీఎఫ్ సెంటర్ హెడ్ డాక్టర్ టి శోభ, డాక్టర్ ఫాతిమా, డాక్టర్ శివకృష్ణ, నర్సింగ్ ఆఫీసర్ లావణ్య, సిబ్బందిని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ అభినందించారు. గాంధీ పెట్టుబడులు హాస్పిటల్లో తాము ఏర్పాటు చేసిన ఐవీఎఫ్ సెంటర్లు ప్రజలకు ఉపయోగపడుతుండడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అత్యాధునిక సంతానోత్పత్తి చికిత్సలు విజయవంతంగా అందుతున్నాయని, పేదలకు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.